ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులైన అతిశీ ఇవాళ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను ఆమోదించారు. అతిశీతో పాటు 5గురు మంత్రుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఢిల్లీ ఎల్జీ వికే సక్సేనా అతిశీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతిశీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతిశీ నిలవనున్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్న అతి పిన్న వయస్కురాలిగా కూడా అతిశీ రికార్డు సృష్టించారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 17న సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును ప్రతిపాదించారు. ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆతిశీ పేరును ఆమోదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఆతిశీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కోరారు. ఆయన అంగీకరించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్ సిద్దమైంది. మావోయిస్టు పార్టీ 20వ ఆవిర్భావ ఉత్సవాలు నేటి నుంచి నిర్వహించనున్నారు. అక్టోబర్ 20 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. మావోయిస్టు పార్టీ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్ అబుజ్మడ్ టార్గెట్ గా బలగాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ కగార్ తో దండకారణ్యం వార్ జోన్ గా మారింది. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలో అడుగు పెట్టేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో నివురుగప్పిన నిప్పుల పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు మావోయిస్టు పార్టీ ఉనికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.